ఈజ్ ఎ గుడ్ మ్యాన్, ఈ స్టిల్ ఎ గుడ్ మ్యాన్. అన్ఫార్చునేట్లీ రేవంత్ రెడ్డి లాంటి ఆయన వ్యక్తి రాహుల్ గాంధీని ఎట్లా కన్విన్స్ చేసిండో, రాహుల్ గాంధీ ఎట్లా ఇంప్రెస్ అయ్యి ఆయన ముఖ్యమంత్రి పెట్టిండో దేవుని కెరక. కానీ రాహుల్ ఈజ్ అ నైస్ జెంటిల్మెన్, ఈజ్ అ వార్మ్ హార్టెడ్ మ్యాన్, నైస్. మీరు కూడా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసిన వాళ్ళే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి జీవితంలో చాలా తప్పులు చేస్తాం కదా, జీవితంలో చాలా తప్పులు చేస్తాం. అదొక బలీయమైనటువంటి ఒక పరిస్థితి. ఒక పక్కన ఇంకొకళ్ళు తిరస్కరిస్తుంటే ఇంకో పట్ల అట్రాక్ట్ అయినట్టుగా లైఫ్లో చాలా సందర్భాల్లో చాలా మంది జరుగుతుంది. ఇట్లా అట్లా జరిగింది. అది నా లైఫ్లో ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్. ఫ్రాడ్. నల్లమల నుంచి పాదయాత్ర చేస్తే ఇప్పుడు ఈ సీనియర్ లీడర్స్ ఎవరు సపోర్ట్ చేయలేదు, మీరు అద్దంకి దయాకర్ ఇద్దరే సభకు వెళ్ళి సపోర్ట్ చేశారు. అవును, నేనున్నా పోయినాం. బట్ ఆయనకు ఆ కృతజ్ఞతలు ఏమి ఉండవులేండి. ఆయన ఈజ్ అ వెరీ వెరీ హైలీ సెల్ఫిష్, సెల్ఫ్ సెంటర్డ్ మీడియాకర్ ఫెలో. దట్స్ ద అన్ఫార్చునేట్. నువ్వు చేసిన వాడు ఎవడు సాయం చేసిన వాళ్ళకి ఎవరికి కృతజ్ఞతగా ఉంటాడని నేను అనుకోలేదు. తర్వాత బేసిక్గా చులుబులి టైపు మనిషి, అందరినీ ఎవరిని తను సంతోషంగా ఉండడు, ఇంకొన్ని సంతోషంగా ఉండదు. అందుకే ఇప్పుడు ఇవాళ ఎవరు క్యాబినెట్లో ఎవడన్నా ఒక్కడన్నా ఆయన కోఆపరేటివ్ ఉన్నారా? నోబడీ ఈజ్ సపోర్టింగ్ హిమ్. ఆ రెస్ట్లెస్నెస్ అగేన్స్ట్ కేసీఆర్ గారి పైననో లేకపోతే ఇంకోళ్ళ పైన ఆయన మాట్లాడుతున్న తీరంతా కూడా కారణం ఏంటంటే ఈజ్ నాట్ ఏబుల్ టు అసర్టైన్ సపోర్ట్ ఫ్రమ్ ఎనీబడి. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, వేరే వాళ్ళ పట్ల నిరాదరణ గురి కావటం వల్ల రేవంత్ కు సపోర్ట్ చేయాలి. లోతైన ముచ్చట్లు అన్నా ఇప్పుడు సరే జరిగి అంటే నేనేమైందన్నా 18లో కంటెస్ట్ చేసినాను. కాంగ్రెస్ పార్టీలో కాదు, ఏ పార్టీలోనైనా కంటెస్ట్ చేయడం అనేటువంటిది ఒక పెద్ద ఆపర్చునిటీ అన్న. నేను 9లో పార్లమెంట్లో పోటీ చేసినాను, 18లో పర్టికులర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసినాను. 35,000 ఓట్లు వచ్చినాయి నాకు హైదరాబాద్ నుండి. సెకండ్ పొజిషన్ కదా, థర్డ్ పొజిషన్. బట్ ఇట్ ఇస్ బీజేపీకి మీకు మధ్య ఒక 300 ఓట్లు. 15 రోజుల ముందు టికెట్, 15 రోజుల్లో టికెట్. చింతల రామచంద్రారెడ్డి పెద్ద మనిషి, ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే, ధనికుడు. అయినా నన్ను ప్రజలు ఆదరించింది. ఎక్కడెక్కడోళ్ళు అసలు ఓట్లు లేని వాళ్ళందరూ వచ్చి బూత్లలో నిలబడి ఓట్లు వేసిపోయినారు. నాకు 35,000 ఓట్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఏమంటాడంటే, నువ్వు పోటీ చేయాలి. నువ్వెవడరా పోయి నన్ను పోటీ చేద్దంటానికి? నువ్వు కొడంగల్ ఓడిపోతావు, కలవకుర్తోడి కొడంగల్ పోవచ్చు, కొడంగల్ ఓడిపోతే మల్కాజిగిరి రావచ్చు, నువ్వు ఓడిపోతావు అంటే లేదు నువ్వు ఓడిపోయినావు కాబట్టి. మరి నువ్వు 119 మందిలో 101 మంది ఓడిపోతే ఆ 101 వ్యక్తి నేనైతే నేనేదో తప్పు చేసినట్టు నేను బలహీనమైన అంటావు. నువ్వు కార్పొరేటర్లను గెలిపించుకో. నువ్వేం కార్పొరేటర్లను గెలిపించుకున్నావా? మల్కాజిగిరి పార్లమెంట్లో 45 కార్పొరేటర్లు ఉంటే ఇద్దరిని కూడా గెలిపించుకోలేనోడి నువ్వు పెద్ద సిపాయి అయితే నేను ఎందుకు కాదు? ఆపర్చునిటీ వస్తే నేను కూడా అయితే. ఇట్లా గొడవ జరిగింది. దానికి తోడు ఒక పరుషంగా ఒక బీసీ వ్యతిరేక వాదాన్ని బిల్డ్ చేసుకున్నాడు ఆయన. రేవంత్ ఈజ్ యాంటీ బీసీ, స్వతహాగా యాంటీ డౌన్ ట్రాడన్ సెక్షన్స్ అండ్ యాంటీ బీసీ. ఏ మీటింగ్లో పడితే ఆ మీటింగ్లో ఒకటే కులం రాజ్యం ఏరాలా, అన్ని పార్టీలలో ఒకటే కులం రాజ్యాధికారం వాళ్ళ చేతిలో ఉండాలి, అన్ని పార్టీలలో కూడా అధికారం వాళ్ళ చేతిలో ఉండాలని మాట్లాడటము, దానికి తగ్గట్టుగానే పార్టీ వ్యవహార శైలి. సో ఇటువంటి ఇన్కాంపిటెంట్ ఫ్యూడల్ మైండ్ సెట్స్ కింద పనిచేయొద్దు అనేటువంటిది ఒక భావన. దానికి తోడు స్వతహాగా నన్ను అణిచివేసేటువంటి ఒక ధోరణికి గురి చేయటం, ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ అయినాయి. లక్కీలీ ఐఎమ్ బ్యాక్ టు మై ఫాదర్. సో ఇట్స్ నా కుటుంబానికి దగ్గర నేను వచ్చిన. ఐ రెస్పెక్ట్ మై ఫ్యామిలీ. నేను కాంగ్రెస్ లో మంచి గుర్తింపు ఇచ్చారు కదా, జాతీయ ఏఐసిసి స్పోక్స్ పర్సన్ అంటే చాలా తక్కువ మంది. నేను ఏఐసిసి స్పోక్స్ పర్సన్ ఇచ్చిన వాళ్ళ పేర్లు చదువుతాను. జైపాల్ రెడ్డి కరెక్ట్, సెంట్రల్ మినిస్టర్ చేసిన తర్వాత 2014 తర్వాత వచ్చింది. మీరు జైపాల్ రెడ్డి ఒకటేసారి ఏఐసిసి స్పోక్స్ పర్సన్ చేశారు. అంటే 10 సంవత్సరాలు కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న తర్వాత ఆయన ఏఐసిసి స్పోక్స్ పర్సన్. రేణుకా చౌదరి కదా, మంచి పదవి ఇచ్చారు. నేను కాదంటలే అన్నా, అండ్ ఐఎమ్ నాట్ అన్గ్రేట్ఫుల్. మీరున్నప్పుడే జైపాల్ రెడ్డి కూడా ఐఎమ్ నాట్ అన్గ్రేట్ఫుల్ టు దెమ్. బట్ యూ రియలైజ్ నౌ, మీరు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఇచ్చింది వాస్తవం కావచ్చు, నేను కాదంటలేను. నేను కృతజ్ఞతగా పనిచేసినాను. బహుశా ఇవాళ మంత్రులుగా ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఎంతైతే పని చేసినరో, ఇదే ఇట్లా చెప్తేనే ఏమరా డబ్బా కొట్టుకుంటున్నారా అని చెప్పని చూసేవాళ్ళు అనొచ్చు, మీరు అని ఉండొచ్చు. ఎంతైతే పని చేసినరో అంత సమానమైన పని దాసోజు శ్రవణ్ అనేటోడు ఒక్కడు చేసిండు. ఇది ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే ఫ్యూడల్ మైండ్ సెట్ ఉన్న పెట్టుబడిదారు దొరలు ఒప్పుకోకపోవచ్చు ఇవాళ అధికారం అనుభవిస్తున్న వాళ్ళు. బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. ఐ గివ్ మై బ్లడ్, మై స్వెట్, మై టైం, మై మనీ. నాట్ జస్ట్ పవర్ పాయింట్, నాట్ జస్ట్ పవర్ పాయింట్ అండి. ఇవాళ ఇదే అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్, కైలాష్ నేత అని మున్గోడు ఉంటాడు. పిడికేడు మంది ఓడిపోయిన తర్వాత గాంధీ భవన్ మెట్లెక్కడానికి ఎవడు తయారుగా లేడు, ఎవడు లేరు. ఖద్దరు బట్టలన్నీ మడిచి మూలకు పెట్టి ఇంట్లో కూర్చున్నారు అందరూ. మేమే 2014 తర్వాత మేమే కాపలా కుక్కల లెక్క అక్కడ ఉండి రోజు
పార్టీ నిర్మాణం కోసమో ఓ పార్టీ సిద్ధాంతాలని చెప్పని నిర్మాణం అని చెప్పని ప్రభుత్వం అని ప్రజల సమస్యలని మాట్లాడుకుంటా తిడుతున్న రకరకాల బలహీనతలున్న ఇబ్బందులున్నా ఎదుర్కొని నిలబడి పార్టీ కోసం పనిచేసినాం. యూఆర్ నాట్ ఫ్రమ్ ఎనీ డబ్బులు నా కుటుంబాలు కావు కదా. మా ఇంట్లో తాతలు ముత్తాతలు బాగా డబ్బులు సంపాదించి పెట్టినరు. మేము లేదా మంత్రులుగానో ఎమ్మెల్యేలుగా పనిచేసి మూలిన సొమ్ముంది కాదు, ఏం లేవు, గుండె ధైర్యం తప్ప పనిచేసి. అప్పటి వరకు 90s నుంచి 2007 వరకు చూసిన డబ్బులన్నీ అయిపోయాయి. 2014 వరకు అవే సర్వైవ్ చేసినాయి, అయిపోయినాయి, ఏం లేవు. నా అఫిడవిట్ చూడండి తెలుస్తుంది. చూడలేదు, ఎంత మొత్తం ఆస్తులు ఎంత ఉంటదని నా వైఫ్ ఉంటాయి. బికాస్ షీ వాజ్ ప్రొఫెసర్ కదా, ఆమెకు ఇప్పుడు వైఫ్ మీద డిపెండ్ అయ్యారా పూర్తిగా? షీ యూస్ టు సపోర్ట్ మీ. ఆమె ఇస్తున్న డబ్బులే. షీ యూస్ టు సపోర్ట్ మీ. నేను కూడా చిన్న కన్సల్టింగ్ చేసేవాడిని, తర్వాత ట్రైనింగ్ చేసేవాడిని, స్టాఫింగ్ చేసేవాడిని, కొన్ని రోజులు చేశాను. సో నా స్టాక్స్ అన్ని అమ్ముకున్నా, నా షేర్లు అన్ని అమ్ముకున్నా, స్టాక్స్ అన్ని అమ్ముకున్నా, నా ప్రావిడెంట్ ఫండ్ మొత్తం సొమ్ము అమ్మేసిన, నా ప్రావిడెంట్ ఫండ్ అంతా అమ్మేసా. ఒక జిద్ అనమాట, ఎప్పుడో ఒకనాడు మెట్టెక్కమా గమ్యం చేరమా అని చెప్పని. Not that, what I'm going to get tomorrow as a salary is such a huge amount compared to what I lost. But then, మా గమ్యం చేరుకుంటాం కదా, మెట్టెక్కుతాం కదా అని ఒక జునూన్. ఆ జునూన్తో ఇక్కడ దాకా వచ్చినాము. దేవుడు ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. కేసీఆర్ గారు ప్రేమతో, ఆప్యాయతతో, నమ్మకంతో, విశ్వాసంతో గతాన్నంతా మరిచి వారు నాకు ఒక అవకాశం ఇచ్చినారు. కాబట్టి నేను మీకు ధన్యుణ్ణే, మీ కృతజ్ఞుణ్ణే. చాలా లక్షలాది మంది ప్రజలు, మిత్రులు, ఆత్మీయులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు నాకు రావాలని చెప్పని కోరుకునే వాళ్ళు, వాళ్ళందరికీ నేను రుణగ్రస్తుడిని. కేసీఆర్ గారికి ముఖ్యంగా నేను రుణగ్రస్తుడిని. వారు ఇవాళ కేసీఆర్ కు వ్యతిరేకంగానే మీరు నారేటివ్ బిల్డ్ చేశారు. ఇప్పుడు సార్, డెమోక్రసీలో ప్రభుత్వం చేసేటువంటి ఒక విధి విధానాలను ప్రశ్నిస్తే వ్యక్తులను విమర్శించినట్టుగా, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ రేవంత్ రెడ్డి టుడే. రేవంత్ రెడ్డి వాళ్ళు ఏమనుకుంటా ఉన్నాడు, నీ విధి విధానాలు తప్పు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలంటే నన్ను తిడుతుండని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ప్రతిపక్ష నాయకులపై దాడి చేయాలి. నేను ఐ హావ్ నాట్ డన్ దట్ వే. నేను విధి విధానాల్లో ఏమైనా లోపాలు ఉంటే వాటిని ప్రతిపక్ష పార్టీగా పార్టీ సిద్ధాంతాన్ని నేను వ్యక్తీకరించినాను. కాంగ్రెస్ పార్టీ లైన్ను నేను ఎక్స్ప్రెస్ చేసినాను. బట్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐ వాజ్ అగేన్స్ట్ కేసీఆర్. నేను ఎప్పుడు కూడా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి వారు చేసిన కృషి, తెలంగాణ సాధనలో వారు పడ్డటువంటి ఒక కష్టం, నష్టం, త్యాగాన్ని ఎప్పుడు నేను తూలనాళ్ళ. అది నేను అంత మాత్రం నైతికత ఉన్నటువంటి ఒక వ్యక్తిని. పాలసీస్ పార్టీ లైన్ ఉంటది కదా, పార్టీ లైన్ ఉంటది కదా, పార్టీకి ఒక లైన్ ఉంటది కదా. నేను ఆ పార్టీలో సభ్యుడిని, స్పోక్స్ పర్సన్, సో ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. ఐ స్పోక్. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఐ హ్యావ్ సంథింగ్ పర్సనల్ ఎనిమాసిటీ విత్ సార్తో, ఏదో ఎనిమాసిటీ ఉన్నట్టు కాదు కదా. మధ్యలో ఇంకొకటి ఏంటంటే, ఏ సిస్టంలోనైనా అండి, ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ఇది చాలా, నేను వాట్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ద మూమెంట్ you get into power, you have one responsibility. The moment I become an opposition, I have one responsibility. ఈ ఇద్దరి యొక్క సంఘర్షణనే ప్రజలకు అవసరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి విధి విధానాలు, పాలసీలు ఒకటి వస్తుంది. ప్రతిపక్షం అయినంత మాత్రాన ప్రభుత్వం చేసిన ప్రతిదాన్ని వ్యతిరేకించాలన్నది కూడా ఒకటి వస్తుంది. టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు కేసీఆర్ అంటారు సార్, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని అర్థం చేసుకునే వాళ్ళు మాట్లాడేటువంటి ఒక వెరీ తాలు మాట ఇది. సారీ అట్లా కాదు. ఇప్పుడు మీకు 6 హ్యాట్ థింకింగ్ అని చెప్పని ఎడ్వర్డ్ డిబనో అని ఒక గ్రేట్ క్రియేటివిటీ ట్రైనర్ ఉంటాడు. ఆయన కాన్సెప్ట్ ఏమంటారంటే 6 హ్యాట్ థింకింగ్. అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 6 హ్యాట్లు పెట్టుకోవాలా. పూర్తిగా వ్యతిరేకించాలా, పూర్తిగా మద్దతు చెప్పేవాడు, లేకపోతే దాంట్లో ఉన్న లోతుపాట్లు మాట్లాడు 6 హ్యాట్ థింకింగ్ అంటారు. ఎవరన్నా గూగుల్లో కొట్టి చూస్తే మీకు అర్థమవుతుంది. అట్లాగే డెమోక్రసీలో ప్రభుత్వాలు తీసుకునేటువంటి ఒక నిర్ణయం నీడ్ నాట్ బి అబ్సల్యూట్లీ రైట్. ఓకే. Your job as an opposition is to decipher and dissect if there is something wrong. Okay. If there is something wrong. రాంగ్ లేకుండా పోతే వాళ్ళ ఇష్టం చేసేయండి. రాంగ్ ఉందేమో అనేటువంటి ఒక అనుమానంతో ప్రశ్నించడం అనేటువంటిది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అది భారత రాజ్యాంగంలో అంతర్లీనంగా ప్రజాస్వామ్య స్ఫూర్తి, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక వెసులుబాటు. అది దాన్ని తప్పనుకోవడానికి వీల్లేదు. ఓకే. టు క్వశ్చన్ ఈస్ ఎ డెమోక్రాటిక్ రైట్ అండ్ ఇట్ ఈస్ నెసెసరీ.
ఒకవేళ కనుక ఇప్పుడు మన ఇంట్లో తల్లిదండ్రులు చేసిన నిర్ణయాలు కూడా తప్పు అని అనిపించినప్పుడు పిల్లలు అడుగుతారు. అడిగినంత మాత్రాన నువ్వు తప్పైనా ఖైరతాబాద్ సీట్ ఒకవేళ విజయారెడ్డిని కనుక తీసుకురాకపోతే శ్రవణ్ నో అంటే సరే అది ఎట్లుంటుండేనో కానీ ఆయన ఏం చేసినాడు, పొమ్మనకుండా పొగ బదటి నుంచి పెట్టినాడు. యాదవ్ వెంటనే మీ ఆఫీస్ కూడా వచ్చినట్టున్నారు. సరే అందరు ఆఫీస్లోకి వచ్చినాడు, నా ఆఫీస్కి వచ్చినాడు. నేను కూడా ఆయన చాలా ప్రేమగా ఆహ్వానించిన. ఆయనను తిరుపతి లడ్డు ప్రసాదం చేతిలో పెట్టి బొట్టు పెట్టి మరీ ఆశీర్వదించిన. 3 మతాలకు సంబంధించిన పెద్దలను తీసుకొచ్చి ఇచ్చినాను. బట్ మెదడులో పొరుగుంటే ఏం చేస్తాం? ముఖంతో నవ్వి నొసలతో ఎక్కిరిచ్చినట్టుగా వ్యవహరిస్తే ఏం చేస్తాను నేను? ఐ వాజ్ పాజిటివ్. ఎట్లా అంటే అంటే హీ డజంట్ వాంట్ మీ టు కంటెస్ట్. నెంబర్ 1 ఒకటి కంటెస్ట్. రెండోది నేను పర్సనల్ గా ఒక స్టేజ్ తర్వాత చాలా మంది ఇప్పుడు చిన్నారెడ్డి కూడా కంటెస్ట్ చేయనివ్వలేదు. అక్కడ మెగారెడ్డికి టికెట్ ఇచ్చారు. వేరే విధంగా అకామిడేట్. దట్స్ స్టూపిడిటీ అండి. మెగారెడ్డికి ఏం కొమ్ములున్నాయా? ఐఎమ్ సారీ, నాకు మెగారెడ్డి ఎవరన్నా గెలిచారు. ఒక మాట సార్, ఒక మాట అంటే ఏంది? రేవంత్ రెడ్డి సిపాయి కాదు అక్కడ. సిపాయి రేవంత్ రెడ్డి కాదు, మెగారెడ్డి సిపాయి. మరి మెగారెడ్డి సిపాయి అయినప్పుడు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలా? నువ్వు గెలిపించే మగవాడివి అయితే నువ్వెందుకు చిన్నారెడ్డిని తీసి పక్కన ఆయన పెట్టాలా? అంటే మీరు అన్నట్టు ఆలోచించినట్టు గెలిచే వాళ్ళే టికెట్ ఇవ్వాలి. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ అండి. నేనేమంటా అంటే నాయకుడు అనేటోడికి నిజంగానే కనుక పక్కోడిని గెలిపించేటాడైతే ఎందుకు పార్లమెంట్ సీట్ గెలిపిలేదు ఆయన? వంశీచంద్ర రెడ్డి ఎందుకు ఓడిపోయిండు? ఎందుకు ఆయన పార్లమెంట్లో ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు? కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇదంతా కూడా ఒక ఫ్యూడల్ మైండ్ సెట్ తోటి, ఒక క్యాపిటలిస్ట్ మైండ్ తోటి పాలిటిక్స్ ను డ్రైవ్ చేస్తున్నారు. దురదృష్టకరం అది, విచ్ ఇస్ నాట్ హెల్దీ ఫర్ ఇట్. అయితే నేను అనేది ఏంటంటే చిన్నారెడ్డి కంటే గొప్పోడా మెగా కాడు కదా. చిన్నారెడ్డి ఆయన గెలిచే అవకాశం ఉందని అప్పుడు టికెట్ ఇచ్చారంట. సరే నేనేమంటున్నా సార్, డబ్బే గెలిచేటట్టుంటే రేవంత్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి కావాలా? అంబారీని తీసుకొచ్చుకుంటా కదా. మెగా కృష్ణారెడ్డి ముఖ్యమంత్రిని చేద్దాం తెలంగాణకి, ఏం పోయేది ఉన్నది? మరి మెగా కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి కాదన్న డబ్బే నడుస్తుంది ఇప్పుడు. నేను అంటున్నా దట్స్ ఎన్ అనదర్ స్కోప్ ఆఫ్ డిస్కషన్ అండి. పర్వర్టెడ్ పాలిటిక్స్ కావచ్చు, కరప్ట్ పాలిటిక్స్ కావచ్చు, కమర్షియలైజేషన్ కావచ్చు. నేను లేవని నేను అంటలేను. డబ్బు నడవకపోతే ఇటువంటి వాళ్ళు నడవకపోతే దాసోత్సవానికి ఇంత ఆలస్యం ఎందుకయ్యేది? 2009లోనే అప్పుడే కావాల్సి ఉండే కదా సికింద్రాబాద్ చేసినప్పుడు. సరే నాది 14లో నా ఇప్పుడు సుమన్కి డబ్బు ఉందా? ఎలా 2014 ఎన్నికలు 2014 ఫస్ట్ ఎన్నికలు చాలా గాదర్ కిషోర్ ఏం డబ్బులు ఉన్నాయి? సుమన్ జగదీష్ రెడ్డి ఇప్పుడు ఇవాళ మీరు మాట్లాడుతున్నా జగదీష్ రెడ్డి సూర్యాపేట ఎన్నికల వరకు తెలంగాణలో 0. కేసీఆర్ కలుషితం చేశారు అంటారు 2018 అసెంబ్లీ నుంచి. ఇప్పుడు బటగాల్సి 30 కోట్లు ప్రతి ఎమ్మెల్యేకి ఇచ్చేసి సెప్టెంబర్లోనే సభ రద్దు చేసి తర్వాత అందరూ అందుకున్నారు. ఇప్పుడు అట్లేం లేదు సార్. ఆంధ్రాలో ఉండే ఈ పైసలు పంచుడు కల్చర్ ఆంధ్రాలో ఉండే, తెలంగాణలో లేదు. ఇప్పుడు తెలంగాణ కూడా చేసేసుకున్నారు. ఒకళ్ళు కిటికీలు తీస్తే ఇంకోళ్ళు ద్వారాలు తీసేశారు. దానివల్ల నేనేమంటా అంటే మీలాంటి కామన్ మ్యాన్ కూడా ఇప్పుడు రేపు ఎలక్షన్లో పోటీ చేసే సిచ్యువేషన్ లేదు. మీరు అదృష్టశాత్తు ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యారు, అవసరం లేదు. 2031 వరకు మీ టర్మ్ ఉంటుంది కాబట్టి. కానీ 2029లో ఆలోచించండి. 28 డిసెంబర్లో ఎన్నికల్లో మినిమం 70-80 నేనైతే బలంగా నమ్ముతా ఏంటి అంటే పాలిటిక్స్ లో ఈ కమర్షియల్ ఓరియంటేషన్ ఈజ్ నాట్ హెల్దీ ఫర్ డెమోక్రసీ, హెల్దీ ఫర్ ద సొసైటీ అండి. నేను ఈ విషయం నేను అంటే మీరు కేసీఆర్ గారిని అంటున్నారు కానీ కేసీఆర్ గారు చాలా మంది పేదవాళ్లకు టికెట్లు ఇచ్చినారు, చాలా మంది పేదవాళ్ళు ఇచ్చారు. కానీ 18 సుమన్ చేయలేదా? 18 సుమన్ చేసినాడు కదా, 23లో కూడా చేసినాడు కదా. ఇట్స్ నాట్ సుమన్ చేయలేదా? గాదర్ కిషోర్ చేయలేదా? ఇంకా చాలా మంది ఉన్నారు అట్లా. కానీ అప్పటికి వాళ్ళంతా ఒకటి సార్, లెట్స్ నాట్ లిమిట్ దిస్ డిస్కషన్ టు ఇండివిజువల్స్ ఆర్ ఇండివిజువల్ పార్టీస్. ఇది ఒక సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. రాహుల్ గాంధీ గారు, నేను ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ తెలంగాణ యూనిట్ కు ప్రెసిడెంట్. నేను శశిధర్ గారు గీతారెడ్డి గారు సౌత్ ఇండియా చాప్టర్ హెడ్, నేను తెలంగాణ యూనిట్ హెడ్ ను, శశిధర్ గారు ఆల్ ఇండియా హెడ్. So there was a national convention happening, 30-40 people, small group meeting in the war room, Delhi lo Rahul Gandhi came. So ఆయన అడుగుతాడు, why is that professionals are not really getting attracted to the Congress party? What is that we should do to attract them to come to the politics? అంటే నాకు మనం కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ గా లేచిన బట్టి నేను అనేసిన అనమాట, why would you think they will come?
what is the merit in politics that attracts them to come into politics? What do you mean? I mean it, because you go into the gallery of the parliament and then peep in, you don't find one fellow who's not corrupt. I said this to him. You don't find one fellow who's not corrupt. What? Konja annoying. Correct, Andy. The upper limit of any parliament member to spend is about 40 or 70 lakhs. But is there one person who has not crossed that? సో దేర్ఫోర్ నువ్వే చట్టం చేస్తావు, నువ్వే క్రాస్ అయిన తర్వాత, నువ్వు కరప్ట్ కాడు అన్న తర్వాత ప్రూవ్ అయిన తర్వాత నువ్వు ఎందుకు నీకు సామాన్య ప్రొఫెషనల్ నీ దగ్గరకు వస్తాడు? పాలిటిక్స్ అంతా కమర్షియలైజ్ అయినాయి. నీకు ఒక పెద్ద ఆపర్చునిటీ ఉన్నది. అన్నా హజారే ఎట్లయితే లోక్పాల్ బిల్లు కోసం ఎట్లయితే కొట్లాడిండో, నువ్వు ఇవాళ రాజకీయాల్లో సంస్కరణ కోసం కొట్లాడు అని చెప్పని నువ్వు కొట్లాడు, ఎన్నికల సంస్కరణ కోసం కొట్లాడు. పీపుల్ విల్ రిమెంబర్ యూ ఫర్ ఎవర్ ఇన్ లైఫ్ అండ్ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆల్సో విల్ కమ్ ఇన్ టు పాలిటిక్స్. అంటే he didn't like it. No, there are different ways, educated people, they can come in the MLCs, Rajya Sabhas, and, nominated posts, and direct elections are different. I tried to argue, he was not convinced. But the fact of the matter in India is today, you need to have electoral reforms, stringent electoral reforms. దానికి మీరు ఖచ్చితంగా చట్టసభలో ఇప్పుడు సభ్యుడు అయినారు కాబట్టి దాని గురించి ఫైట్ చేస్తారా? తప్పనిసరిగా అడుగుతాను. దాంట్లో అంటే అసెంబ్లీ లెవెల్లో జరిగేది కాదు కదా, అది కౌన్సిల్లో జరిగేది కాదు, ఇట్స్ పార్లమెంట్ డెసిషన్. అది ఇండియాలో రాజకీయాలు మారాలా అంటే తప్పనిసరిగా ఎన్నికల సంస్కరణలు రావాలా. ఇది రాకుంటే మనం ఇంకా రానున్న రోజుల్లో చూస్తున్నాం మనం మజిల్ పవర్, ఇక్కడ మనీ పవర్. ఒక సింపుల్ ఫ్యాక్ట్ అన్నా, మన అమెరికాలో ఆయన పేరు ఏం పేరు, ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్ ఇస్ సిట్టింగ్ నెక్స్ట్ టు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, డిసైడింగ్ ద గ్లోబల్ పాలిటిక్స్, గ్లోబల్ జియో పాలిటిక్స్ అన్ని ఆయన డిసైడ్ చేస్తా ఉన్నాడు. ఎవరు డిసైడ్ చేస్తుండ్రు? నాట్ దిస్ ట్రంప్ బట్ దెన్ ఎలాన్ మస్క్. తెలంగాణలో ఇంకో పెద్ద కాంట్రాక్టర్ డిసైడ్ చేస్తుండు, ఢిల్లీలో అదానీలు అంబానీలు డిసైడ్ చేస్తున్నారు. ఇఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ కంట్రోల్ కనుక ఉన్నట్టయితే ఇది భారతదేశానికి కాదు, తెలంగాణకు కాదు, ఎవరికి కూడా మంచిది కాదు. ఓకే, సో ఒక క్వశ్చన్, మధ్యలో బీజేపీలో ఎందుకు జాయిన్ అయ్యారు? జీవితంలో ఇప్పుడు నాకేం రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. నేను దానికి తోడు కొంత ఎమోషనల్. రెండవది దానికి తోడుగా గాడ్ ఫాదర్లు లేరు, దరి తెలుస్తలేదు, ఆగమాగం అవుతున్నాం. ఇటు రేవంత్ రెడ్డి కూడా తెలబడి ఎలక లెక్క చేసి ఇక్కడ సతాయిస్తున్నాడు, అక్కడ వాడు సతాయిస్తున్నాడు, వీడు సతాయిస్తున్నాడు.